ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. మనం డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనే డెఫినేషన్ ఫస్ట్ క్లియర్ ఉంటే దాని తర్వాత మనం అరేస్ అనేవి క్లారిటీ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే బ్రో, మనం ఏదైనా డేటాని స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇప్పటివరకు ప్రస్తుతం వరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక నెంబర్ని స్టోర్ చేయాలన్నా, ఒక నేమ్ని స్టోర్ చేయాలన్నా వి యూజ్ వేరియబుల్స్. ద వేరియబుల్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం డేటా టైప్స్ అని చెప్పేసి అంటాము. డేటా టైప్స్ వస్తేప్పటికి ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో ఇదేంటిది? డేటానే కదా స్టోర్ చేస్తున్నాం, బట్ ఇట్స్ అ లీనియర్. అంటే ఒక డేటా అంటే ఏదో ఒక నెంబర్ని స్టోర్ చేయగలం ఒకసారి, అవునా కాదా? కానీ మనం డే టు డే లైఫ్లో అప్లికేషన్స్, యాప్స్ అనేవి చూసుకున్నా లేదా పెద్ద పెద్ద వెబ్సైట్స్ అనేవి చూసుకున్నా కూడా వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ డేటా ఉంటుంది. సో ఈ డేటాని ఎలా స్టోర్ చేస్తారు? ఓకే, స్టోర్ చేసి ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేయగలరు? రైట్, ఒక్కొక్క యాప్కి రిక్వైర్మెంట్ ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఒక్కొక్క టైప్ ఆఫ్ టాస్క్ చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మనకి డేటా స్ట్రక్చర్ అనేది అవసరం అనమాట. సో ఇలా డేటా స్టోర్ చేయడానికి ఏవైతే ఎలిమెంట్స్ లేదా ఏవైతే కాంపోనెంట్స్ మనం వాడతామో వాటినే డేటా స్ట్రక్చర్స్ అంటారు. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ వస్తేప్పటికి అరేస్, ఫాలోడ్ బై స్ట్రింగ్స్, దాని తర్వాత లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, ఇలా చాలా వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం మాట్లాడుకుంటుంటే ఇవన్నీ మనం డేటాని యూజ్ చేయడానికి వాడతాం. మీరు అనుకుంటుంటారు, బ్రో డేటాని యూజ్ చేయడానికి మనం ఏవైనా వాడచ్చు కదా, ఎందుకు ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాడుతున్నాం అని చెప్పేసి అనుకుంటుంటారు. చూడండి, మీకు టైప్స్ అని చెప్పేసి మీకు ఇంకా తెలీదు. నేను ఇప్పుడు చెప్పిన టైప్సే మీకు కొన్ని తెలిసి ఉంటాయి. అరేస్లోనే జావాలో అరే లిస్ట్ ఉంటుంది, తెలుసా? అరే లిస్ట్ అది మనకి తర్వాత వస్తుంది, నాట్ నౌ, తర్వాత వస్తుంది మనకి. అరేస్లోనే మనకి అంటే అరేస్తో సంబంధం కాదు, అరేస్ ఒక టైప్, అరే లిస్ట్ ఇంకొక టైప్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు ఉండాలి అంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాప్. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూసుకుంటే, గూగుల్ మ్యాప్స్ మొత్తం ఇండియాలో ఉన్న టౌన్స్ అన్నిటిని లింక్ చేయాలి. సో ఒక్కొక్క టౌన్ని ఒక్కొక్క నోడ్లా తీసుకుంటే వాటిని లింక్ చేస్తుంది కదా. సో ఇట్స్ లైక్ అ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. అలాగే మనం ఏదైనా కైండ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ బ్లాక్ చైన్ టైప్ ఆఫ్ ఏదైనా తీసుకుంటే అక్కడ మనకి లింక్డ్ లిస్ట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే క్యూస్, స్టాక్ ఫర్ రికర్షన్, ఫర్ హీప్ మెమొరీ, రైట్, మన కంప్యూటర్లో మెమరీ స్టోర్ అవుతుందిగా. సో వాటికి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాస్క్ ఎంత ఎఫిషియెంట్గా అవ్వాలి అని చెప్పేసి మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి వచ్చాయన్నమాట. అరేస్ ఏంటంటే, ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు ఒక నెంబర్ని స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ని యూజ్ చేస్తావు. అలా నీకు 10 నెంబర్స్ని ఒకే దాంట్లో స్టోర్ చేయాలంటే ఎలా చేస్తావు? చేయలేవుగా. సో నువ్వు ఒకే ఒక వేరియబుల్లో 10 నెంబర్స్ లేదా 10 నేమ్స్ ఇలా స్టోర్ చేయడానికి అరేస్ని వాడతావు. అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దాన్ని బట్టి డెఫినేషన్ ఏం క్రియేట్ అవుతుంది? అరేస్ ఆర్ యూజ్ టు స్టోర్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ మనకి డెఫినేషన్ ఉంటుంది చూడండి. అరేస్ ఆర్ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్ ఇన్ ప్రోగ్రామింగ్ దట్ అలో యూ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. ఒక వాల్యూ కాదు, మల్టిపుల్ వాల్యూస్ అనేవి నువ్వు స్టోర్ చేసుకోవచ్చు ఆఫ్ ద సేమ్ టైప్ అంటే సింగిల్ నేమ్. అదేగా నేను చెప్పాను, ఒక వేరియబుల్ లోపల మనం మల్టిపుల్ డేటాని, మల్టిపుల్ నెంబర్స్ని, మల్టిపుల్ నేమ్స్ని, అయితే నెంబర్స్ని లేదా నేమ్స్ని లేదా డబల్ డెసిమల్ నెంబర్స్ని, అంతేగాని 3 కలిపి ఒకే దాంట్లో పెడతా అంటే అవ్వద్దు. ఎందుకంటే అరేస్ డోంట్ యాక్సెప్ట్ దట్. అరేస్ నీడ్ సేమ్ టైప్. ఓకేనా? నువ్వు ఒక ఇంటిజర్ అరే క్రియేట్ చేస్తున్నావు అంటే అందులో ఇంటిజర్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, దాని డిక్లరేషన్ నేను చెప్తాను, ఎలా డిక్లేర్ చేస్తారు ఏంటని చెప్పేసి. బట్ యాజ్ ఆఫ్ నో అరేస్ అంటే ఏంటి? ఇట్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ అండర్ ఏ సింగిల్ నేమ్. ఓకే,
మన అరేలో ఏవైతే వాల్యూస్ అనేవి ఉంటాయో అవన్నిటికి స్టోరేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ పక్కనే ఉంటుంది. ఎక్స్ట్రా మెమరీ, తక్కువ మెమరీ అలాగే ఉండదు. ఇంటిజర్ డేటా టైప్, ఇంటిజర్ అరే అన్నాం అనుకో, ప్రతి ఒక్క ఎలిమెంట్కి దాని లోపల ఉన్న వాల్యూస్కి సేమ్ స్టోరేజ్ మెమరీ అనేది అలోకేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ విచ్ మనం ఈజీగా యాక్సెస్ అనేది చేయగలం అనమాట. అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఈజీగా మనం యాక్సెస్ చేయగలము. ఓకే, ఎలా యాక్సెస్ చేయగలము? ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ ఏంటి, యాక్సెసింగ్ ఏంటి, ఎలా యాక్సెస్ చేస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు అరేకి అన్నిటికంటే సింపుల్ ఎగ్జాంపుల్లో మాట్లాడుకుంటే, ఇప్పుడు స్కూల్ ఉంది. ఒక స్కూల్లో చాలా టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇక్కడ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనుకోండి. ఒకటి ఇంటిజర్ వాళ్ళు, ఇంకొకటి ఫ్లోట్ వాళ్ళు, ఇంకొకటి స్ట్రింగ్ వాళ్ళు. సో ఇప్పుడు ఇంట్ వాళ్ళందరూ ఒక క్లాస్లో ఉండాలి, అవునా కదా? అలాగే ఫ్లోట్ స్ట్రింగ్ వాళ్ళందరూ ఒక క్లాస్లో, ఫ్లోట్ వాళ్ళందరూ ఒక క్లాస్లో. ఎలా చేస్తాం ఇది? యూజింగ్ అన్ అరే. అరే అనేది ఒక క్లాస్ 1 అనుకోండి. ఆ క్లాస్ 1లో మనకి నంబర్స్ ఇంటిజర్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇంటిజర్ తప్పించి ఇంకేం ఉండలేవు, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్ క్లాస్. క్లాస్ అంటే మన స్కూల్లో క్లాస్, ఇక్కడ క్లాస్ కాదు. ఓకే, ఇక్కడ అరే అంటాం దాన్నే. ఇప్పుడు ఆ ఒక్కొక్క క్లాస్లో స్టూడెంట్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎలా పిలవచ్చు, రైట్ ఆర్ నో? ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈక్వల్గా మెమరీ అనేది వస్తుంది, అవునా కదా? ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక బెంచ్ వేస్తారు, 2, 4, 5 బెంచ్లు ఎవరుగా. సో సిమిలర్ ఇక్కడ కూడా అరేలో ఎలిమెంట్స్ అనేవి క్లాస్లో స్టూడెంట్ లాగా. ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి అరేలో చెప్పాల్సినవి. ఏంటంటే ఇండెక్సింగ్. ఇప్పుడు నేను ఎలాగైతే ఎగ్జాంపుల్లో చెప్పానో, ఒక క్లాస్లో సెవరల్ స్టూడెంట్స్ ఎలాగైతే అరేంజ్ అయి ఉంటారో వాళ్ళని మనం అరే అంటాము, రైట్? సో ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తావు, ఎలా పిలుస్తావు, ఎలా? అందరు స్టూడెంట్స్ పలికారుగా. ఇప్పుడు పేరు బట్టి పేరు అందరిది గుర్తుంచుకోవాలంటే అవ్వదు. సో నువ్వేం చేస్తావు, క్లాస్లో రోల్ నెంబర్స్ అనేవి పెడతావు. రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3 అలా. అలానే మనం అరేస్లో ఏం చేస్తామంటే, అరేస్లో ఇండెక్సింగ్ అని చెప్పేసి వాడతాం. ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఇట్స్ లైక్ రోల్ నెంబర్ అనమాట. ఇట్స్ లైక్ రోల్ నెంబర్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రోల్ నెంబర్ మనం ఏం చేయొచ్చు, ఆ స్టూడెంట్ని పిలవచ్చు. ఓకే, 1 to 5 రోల్ నెంబర్స్, లేదా రోల్ నెంబర్ 1 ఇలా రారా. సో అలాగే ఇక్కడ మనకి అరేస్లో ఇండెక్సింగ్ 0, అలాగే మనకి రోల్ నెంబర్ లాగా ఇక్కడ అరేస్లో ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. అరేస్ ఇండెక్సింగ్ ఈజ్ యూస్ టు గివ్ లైక్ రోల్ నెంబర్స్ అనమాట. మనం ఎలాగైతే రోల్ నెంబర్స్ అనేవి ఇచ్చామో, ఒక అరేలో నువ్వు 10 ఎలిమెంట్స్ పెట్టుకున్నావు, 1, 10, 15, 5, 6 అలాగే నీ ఇష్టం 7, 8. సో ఇవన్నీ ఏంటి, ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్. సో దీనికి ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6 అంతేగా. ఇప్పుడు నువ్వు ఎలా పడితే అలా అరేంజ్ అయ్యి ఉంటే అవ్వవుగా. సో ఇండెక్సింగ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. సో ఇండెక్సింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన రోల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఇక్కడ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పాయింట్ మీరు చాలా గట్టిగా మీ బ్రెయిన్లో పెట్టేసుకోవాలి. ఇండెక్సింగ్ ఈజ్ యూస్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకే, అరేస్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ సైజ్ వన్స్ డిక్లేర్డ్. మనం డిక్లేర్ చేసినప్పుడు ఫిక్స్డ్ సైజ్తో డిక్లేర్ చేస్తామన్నమాట. దాని సైజ్ని మనం పెంచలేము, తగ్గించలేము. క్రియేట్ చేసినప్పుడే మనం దాని సైజ్ అనేది ఇస్తాము. ఎలా ఇస్తాము అనేది నేను చెప్తాను నెక్స్ట్. ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే మస్ట్ బీ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. ఇది మనం ఎలాగ చూసుకున్నాం. ఇంటిజర్ వాళ్ళందరూ ఒక క్లాస్లో ఉండాలి, సేమ్ అలాగే. ఇప్పుడు అరే క్రియేషన్, ఒక అరేని మనం ఎలా క్రియేట్ చేస్తాము, మన కోడింగ్లో ప్రోగ్రామింగ్లో ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. సో అరే క్రియేషన్కి వస్తేప్పటికి, సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్లో, సో మీకు గుర్తుంటే ఫంక్షన్స్లో ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సిమిలర్గా ప్రతి దాంట్లో కూడా ఇక్కడ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు మీరు వేరియబుల్స్ గుర్తు తెచ్చుకుంటే, వేరియబుల్స్లో నేను మీకు చెప్పాను ఇంట్ ఏ అని చెప్పేసి పెట్టుకుంటాం మనం. ఇదేంటిది, డిక్లరేషన్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది ఏంటి, ఇనిషియలైజేషన్. ఓకే, సో సిమిలర్గా మనకి అరేస్లో కూడా డిక్లరేషన్ ఉంటుంది. డిక్లేర్ ఎలా చేస్తామంటే సింపుల్, ఏదైతే నువ్వు ఇంటి ఏ అని చెప్పేసి పెట్టుకున్నావో దానికే ముందు ఇలా బ్రాకెట్స్ పెట్టుకోవాలంతే, అయిపోయింది. దట్ ఈజ్ అన్ అరే. ఇప్పుడు ఏ అనేది ఒక అరే, దాని సైజ్ ఎంత,
అది మనకి తెలీదు. దాని డీటెయిల్స్ ఏంటి అది మనకి తెలీదు. దానిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి తెలీదు. జస్ట్ మనకి తెలిసిందల్లా ఏంటంటే ఒక అరేని క్రియేట్ చేయాలంటే ఇలా మనం చేయొచ్చు అంతే. ఓకే, సో ఇక్కడ అదే ఉంది చూడండి, డేటా టైప్ ఏమో మనకి ఇంట్, మనం బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, వేరియబుల్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సింటెక్స్ ఫర్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఏని ఇనిషియలైజ్ చేయాలి. సో ఏని ఇనిషియలైజ్ చేయాలంటే దీనికి కూడా మెథడ్స్ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. వేరేలా కూడా చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ చూడండి, అరే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అని చెప్పేసి పెట్టి, డేటా టైప్ ఏంటి ఇంట్ కదా, ఇంట్ ఆఫ్ సైజ్, ఎంత సైజ్ ఉండాలి మన అరే అనేది, ఎన్ని నెంబర్స్ మనం స్టోర్ చేస్తున్నాం. సో 10 నెంబర్స్, 10 స్టూడెంట్స్ ఉన్నారు నా క్లాస్లో. సో ఇలా నేను పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ అన్ అరే. ఇప్పుడు ఇందులో ఎలిమెంట్స్ ఎలా పెట్టుకోవచ్చు మనం? ఎలిమెంట్స్ పెట్టుకోవడానికి ఏ ఆఫ్ 0 అంటే రోల్ నెంబర్ 0కి నేను ఏదో ఒక వాల్యూ ఇస్తా 1. అలాగే రోల్ నెంబర్ 2కి, రోల్ నెంబర్ 2 అంటే ఇక్కడ మనకి 1 అనమాట. సో దీనికి 2 అని ఇస్తా. అలాగే రోల్ నెంబర్ 3కి నేనేమని ఇస్తా 3 అని ఇస్తా, సంథింగ్ లైక్ దట్. అలా నేను ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. నా ఇష్టం, ఏదైనా ఇంటిజర్ నెంబర్స్ అనేవి ఇవ్వచ్చు నేను. సో దిస్ ఈజ్ హౌ అన్ అరే ఈజ్ డిక్లేర్డ్. దీన్ని ఏమంటాము? యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాము. ఇదైతే ఇక్కడ లేదు, జస్ట్ క్రియేషన్ వరకు చూడండి. ఒక అరేని ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఒక అరేని ఎలా ప్రింట్ చేస్తాం, అది ఇప్పటివరకు మనం చూసుకున్నవన్నీ నార్మల్. సో ఇవన్నీ నేనేం చేస్తానంటే నార్మల్గా ఉంచేస్తా. కానీ డేటా స్ట్రక్చర్స్కి మాత్రం అరేస్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. ఎందుకంటే అరేస్లో మనం చాలా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. అరేస్లో మనకి 2D అరేస్ వస్తాయి. అరేస్లో మనం సూపర్ డూపర్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాను, నేను మీకు చేపిస్తాను మ్యాక్సిమం ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. అండ్ అరేస్ లోపల నేను ఫస్ట్ది క్రియేట్ చేసుకుంటా. అదేంటంటే అరే క్రియేషన్ .java. అండ్ దీని లోపల నేను ఏం చేస్తానంటే చూడండి, ఇది ఎలా క్రియేట్ చేసుకుని చూడండి, ప్యాకేజ్ అరేస్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుందాం అవునా కదా. ఎందుకంటే మన ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ఏదైతే ఉందో అది మనకి జావా డిఎస్ఏ. అక్కడ నుంచి దాని లోపల అరేస్ అనే ఫోల్డర్ ఉంది. సో ఆ ఫోల్డర్ లోపల ఉంది అని చెప్పేసి చెప్తుంది ప్యాకేజ్. దాని గురించి అంత డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది కాబట్టి వదిలేండి. మెయిన్ మన కోడ్కి వద్దాం, ఇంప్లిమెంటేషన్కి. సో ఒక అరే క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను మెయిన్ ఫంక్షన్ పెట్టేసుకుంటా. సో దీని లోపల ఇంట్ ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ARR ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ అని చెప్పేసి, ఇప్పుడు దీని లోపల నేను సైజ్ అనేది డిఫైన్ చేస్తా 10. సో ఇప్పుడు నేను ఒక అరే అనేది క్రియేట్ చేసా, ఇనిషియలైజ్ చేసా, ఓకే, డిక్లేర్ చేసా, ఇనిషియలైజ్ చేసా. సో ఇప్పుడు దీని తర్వాత ఇంకొక టైప్ కూడా ఉంటుంది అన్నాను కదా. ఆ ఇంకొక టైప్ ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. డైరెక్ట్గా మీరు న్యూ అని చెప్పి పెట్టకుండా మీరు డైరెక్ట్గా వాల్యూస్ అనేవి ఇచ్చవచ్చు. అలా చేసినా కూడా మీకు డైరెక్ట్గా అరే అనేది క్రియేట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏముండదు. జస్ట్ ఇలా కర్లీ బ్రేసెస్లో పెట్టేసి 1 2 3 ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని, ఆ లెంత్ కూడా అక్కడ మెన్షన్ చేయగల ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇక్కడ నుంచి. ఓకే, సో దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇనిషియలైజేషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ఎన్ అరే. ఇక్కడ ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి చూడండి. టైప్ ఆఫ్ అరే, అరేలో ఎటువంటి నెంబర్స్ ఉండాలి, ఇంటిజర్ నెంబర్సా. సో ఇంట్. అరే వేరియబుల్ నేమ్, ఎలిమెంట్ టైప్ ఇంట్, లెంత్ ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, సేమ్ కింద కూడా అవే, లిస్ట్ ఆఫ్ ఇనిషియలైజేషన్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ARRలోకి వాల్యూలు పెట్టాలంటే ARR ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నేను పై తీసేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి రాసింది, అరే కాన్స్టెంట్స్ కెన్ బీ యూజ్డ్ ఇన్ ఇనిషియలైజర్స్. అంటే ఇలా మనం ఇనిషియలైజ్ చేస్తాం ఇక్కడ. సో ఇలా చేస్తాం కాబట్టి అక్కడ ఇనిషియలైజ్ చేయలేము. సో దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం ఎక్కడ పెట్టాలి, డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో ఇలా పెడితే మనకి అరే అనేది ఇనిషియలైజ్ అయినట్టు, అరే అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ అరేకి మెథడ్స్ కూడా ఉంటాయి అన్నమాట, దాని లెంత్ ఎంత కనిపెట్టడానికి. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి, అదన్నీ మనం చూస్తాము, టెన్షన్ ఏం పడొద్దు. ARR.length అని చెప్పేసి చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట మన అరేస్ మాడ్యూల్ అనేది. ఈ కోర్సులో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఒక చిన్న నోట్, ఈ కోర్స్ మీకు నచ్చితే మీరు మన కోడ్ విజ్ స్వరూప్ యాప్ని చెక్అవుట్ చేసుకోండి. అందులో ఇలాంటి ఇంకా మంచివి ఫుల్ డీటెయిల్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి.
ప్యూర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యి జాబ్ రెడీ చేయడానికి ఆ కోర్సెస్ని రెడీ చేశాము. అండ్ ఈ జావా కోర్స్ మీరు వింటున్నది కూడా అందులో నుంచి జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఫుల్ సర్టిఫికేషన్, ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కోడ్వేస్ స్వరూప్ అని చెప్పి గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ విత్ ద కోర్స్. ఇప్పుడు టాపిక్ వస్తేప్పటికి అరేస్లో మనం ఎలా ఇన్పుట్ తీసుకుంటాం, ఎలా అవుట్పుట్ ఇస్తాం, ఎలా ప్రింట్ చేస్తాము, ఎలా అప్డేట్ చేస్తాము, వాల్యూస్ అనేవి. ఇప్పుడు ఇది ఒక వే. దేంటిది? ఇందులో వాల్యూస్ అనేవి నేను పెట్టానా? ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను దీన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ అవ్వదు. సిస్ అవుట్. ఇప్పుడు అరే అనేది అయితే ప్రింట్ అయిపోద్ది నాకు తెలిసి. ARR అని ప్రింట్ చేస్తే ఇక్కడ మనం ప్రింట్ చేసి చూద్దాం. జావా డిఎస్ఏలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం అరేస్లోకి వెళ్ళాలి. CD అరేస్ జావా. చూడండి ఏదో వెరైటీగా ప్రింట్ చేసింది. సో ఏం చేస్తుంది అంటే ఇది అడ్రస్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇలా మనం అరేని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే అది అడ్రస్, ఆ అరే ఒక అడ్రస్ ఏదో ప్రింట్ చేస్తుంది. సో అరే అనేది ప్రింట్ అవ్వదు. అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం లూప్ వేయాలి. ఆ అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లూప్ వేయాలి. ఎలా లూప్ వేస్తావు? జస్ట్ సింపుల్ ఫర్ లూప్. ఏదైతే లెంత్ ఉందో అరే డాట్ లెంత్, మొత్తం లెంత్కి అన్ని టైమ్స్ నువ్వు లూప్ చేసి ఇలా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. అరే ఆఫ్ 0 అంటే ఏమవుతుంది? ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తా. అరే ఆఫ్ 0 అంటప్పటికి మనకి ఏం ప్రింట్ అవుతుంది? అరే ఆఫ్ 0 అంటప్పటికి మనకి 1 వస్తుంది. ఎందుకంటే అది నేను చెప్పాగా ఇందాక రోల్ నెంబర్స్. సో ఇది 0 రోల్ నెంబర్ని నేను కాల్ చేస్తున్నా. 0 రోల్ నెంబర్లో 0 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ నాకు కావాలి 1. అలా నేను సమ్ 6th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ నాకు కావాలి. 6th ఎలిమెంట్లో 5 ఉంటుందా? 7. ఓకే. సో ఇలా మనకి ఏం జరుగుతుందంటే అరేని మనం ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. అదే ఫర్ సపోజ్ ఆ అరేలో అరే ఆఫ్ 6ని నేను మార్చేయాలనుకుంటుంటే అరే ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి పెడతా. అప్పుడు నేను అరే ఆఫ్ 6ని ప్రింట్ చేస్తా. అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? అరే అనేది మారిపోతుంది. ఇది ఏదైతే 6th ఎలిమెంట్ ఏముంది 7 ఉంది అన్నదిగా ఇందాకే. సో అది ఇప్పుడు 10 అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే చూడండి 10 అని చెప్పేసి వచ్చింది అవుట్పుట్. మొత్తం అరేని ప్రింట్ చేయాలనుకుంటుంటే లూప్ వేయాలి. ఎలా లూప్ వేయాలి? ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది లూప్ వేయడానికి ఫర్ లూప్లోనే. అది కూడా నేను మీకు చెప్తాను, అది మీకు రాసి చూపిస్తాను. ఇంటిజర్ I ఈజ్ టు ARR. ఏంటి బ్రో ఏం రాస్తున్నావు అసలు? మాకు అంత సంబంధం లేనివన్నీ రాస్తున్నట్టున్నావు నువ్వు. అనవసరంగా జాయిన్ అయినట్టున్నా నీ కోర్స్ అనుకుంటుంటారు. బ్రో మీకు జాబ్కి హెల్ప్ అవుతుంది చెప్తున్నాను, చేయండి. చూడండి ప్రింట్ చేసిందా లేదా? 1 ఫస్ట్ ఎలిమెంట్ 1, తర్వాత 2, తర్వాత 3, 4, 5, 6, తర్వాత 10. ఎందుకు 10? 6 తర్వాత 7 కదా ఉంది. లేదుగా బ్రో, మార్చేసా కానీ నేను. 6th ఇండెక్స్లో 6th ఇండెక్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6. 6th ఇండెక్స్లో 7 ఉంది. సో ఆ 7ని నేను మార్చేసా 10తో. అందుకే మనకి ఇక్కడ 10 ప్రింట్ అయింది. ఎలిమెంట్స్ అన్నీ మనం ప్రింట్ చేసి చూస్తున్నాం. ఎలా ప్రింట్ చేశాను నేను? ఫర్ లూప్ వేయలేదుగా. ఇది ఒక టైప్ ఆఫ్ ఫర్ లూప్. మనకి ఇవేవైతే కలెక్షన్స్, ఇవైతే డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయో ఈ డేటా స్ట్రక్చర్స్లో మనం లూప్ వేయాలి అంటే డైరెక్ట్ ఎలిమెంట్కి డైరెక్ట్ మనకి I అనేది డైరెక్ట్ 1 అయిపోవాలి, డైరెక్ట్ 2 అయిపోవాలి, డైరెక్ట్ ఆ ఎలిమెంట్ అయిపోవాలి అనుకోండి. అలాంటప్పుడు ఇది ఇంటిజర్ కాబట్టి డైరెక్ట్ ఇంటిజర్ క్యాపిటల్లో పెట్టేసి పెడతా. ఇది ఒక క్లాస్ అనమాట. సో ఈ ఇంటిజర్ క్లాస్ పెట్టి I లేదా J వాట్ ఎవర్ మీ ఇష్టం ఆ వేరియబుల్ పెట్టుకొని ఈజ్ టు కాలన్ అనేది పెట్టి ARR ఏదైతే అరేలో మీరు లూప్ చేయాలనుకుంటున్నారో అది ఇవ్వాలి. ఇంకొక డిఫరెంట్ వే ఏంటంటే ఫర్ అని చెప్పేసి పెట్టేసుకున్నాం. ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి, అంటే 0 ఇండెక్స్ నుంచి నేను లాస్ట్ ఇండెక్స్ ఎలా తెలుస్తే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. నాకు 9 ఎలిమెంట్స్ కాదు, ఇండెక్స్ 9 వరకు ఉన్నాయి. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 అనేసి పెట్టేసుకుంటా. I++. ఇప్పుడు నేను I ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? నాకు ఈ I వాల్యూస్ వస్తాయి. అవి రాకూడదు నాకు. ఆ వాల్యూ ఆ ఇండెక్స్లో ఉన్న పర్టికులర్ స్టూడెంట్ లాగా
ఈ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనేది నాకు కావాలి. సో ARR ఆఫ్ I. ఇందాక ఏంటి బ్రో, ఇందాక అలా చేయలేదు కదా, నువ్వు డైరెక్ట్గా ఐని ప్రింట్ చేసావంటే అదేం చేస్తుందంటే ఆ ఫర్ లూప్ మనకి డైరెక్ట్గా ఎలిమెంట్నే తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఇక్కడ అలా చేయదు, ఇక్కడ మనం ఇండెక్స్ ద్వారా వెళ్తున్నాం అన్నమాట. సో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. రన్ చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. మళ్ళీ సేమ్ అదిగా 1 2 3 4 5 6 అని చెప్పేసి ప్రింట్ అయింది 10 వరకు. ఇది ఇలా మనం అవుట్పుట్ ఇస్తామన్నమాట. అరేస్వి అవుట్పుట్ ఇస్తున్నామంటే ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు కదా బ్రో. ఇప్పుడు నేను ఇలా ఏం చేస్తానంటే ARR ఆఫ్ I నేను మార్చేస్తా, అన్నిటిని 1 చేసేస్తా. సో అలాంటప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, అన్నీ 1 అయిపోతాయి. నా అరే అనేది మొత్తం 1 అయిపోద్ది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఇండెక్స్ని యాక్సెస్ చేసి దాని వాల్యూని మాడిఫై చేసేస్తున్నా. దిస్ ఈస్ కాల్డ్ మోడిఫికేషన్ ఇన్ అరేస్. మోడిఫైయింగ్ వాల్యూస్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ అంటే అరే ఎలిమెంట్స్ని మనం మార్చుకోవచ్చు మనకి నచ్చినట్టు. ఓకే, సో దీని ప్లేస్లో నువ్వు ఏదైనా ఇన్పుట్ తీసుకో, యూజర్ ద్వారా తీసుకొని ఇన్పుట్ తీసుకో. యూజర్ అనేవాడు ఎంటర్ చేస్తూ ఉంటే ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అరేలోకి. కరెక్ట్, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ రాస్తుంది నెంబర్స్ ఆఫ్ I. ఇక్కడ ఎలాగైతే నేను అరే ఆఫ్ I ARR ఆఫ్ I పెట్టానో, ఇక్కడ నెంబర్స్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే నువ్వు ఇన్పుట్ 1 ఇవ్వు, ఎంటర్ కొట్టు, 2 ఇవ్వు, ఎంటర్ కొట్టు, 3 ఇవ్వు, ఎంటర్ కొట్టు, 4 ఇవ్వు, ఎంటర్ కొట్టు. కీబోర్డ్లో ఎంటర్ కొడుతూ ఉంటే అలా వాల్యూస్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. తీసుకొని లాస్ట్కి ఏం చేస్తుంది, ప్రింట్ చేసేస్తుంది అన్నిటిని. ఓకే, సో ఇదిగో ఇది ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నాడు, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాడు. మనం మహానుభావులాగా అన్నీ ఒకే దగ్గర చేస్తాం. అలా చేయవసరం లేదు, సెపరేట్ చేయొచ్చు, నో వరీస్. సో దిస్ ఈజ్ హౌ ఇన్పుట్ అవుట్పుట్ వర్క్స్ ఇన్ అవుట్పుట్ అండ్ అప్డేట్ చేసాంగా. అప్డేట్ అనేది ఇక్కడ చూడండి, అరే ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 10 అప్డేట్ అయిందిగా. సో ఇలా మనం చేస్తాం అనమాట ఈ 3 ఇన్ అరే ఇన్ జావా. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ అనేది ఉంది. మనం ఎలాగైతే ఫంక్షన్స్ చూసుకున్నామో, ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ మనం అరేని ఒక ఫంక్షన్కి పాస్ చేయాలనుకోండి. అలాంటప్పుడు మనం ఎలా పాస్ చేస్తాం, మామూలుగా అయితే ఒక నెంబర్ని పాస్ చేస్తుంటే int A, int B అని చెప్పేసి పెడతాంగా. సిమిలర్గా ఒక అరేని పాస్ చేస్తున్నావు కాబట్టి int అని చెప్పేసి ఇలా పెడతావు, అంతే. ఓకే, అండ్ ఈ అరే ఏదైతే ఉందో ఈ అరే అనేది ఒక రిఫరెన్స్ డేటా టైప్ అనమాట. రిఫరెన్స్ డేటా టైప్ అంటే దీని లోపల ఏదైతే నువ్వు ఇనిషియలైజ్ చేసావో, ఇప్పుడు చూడు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 చేసావా, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ కాల్ చేస్తా. ఆ ఫంక్షన్ వస్తేప్పటికి చేంజ్ అరే వాల్యూస్ అని చెప్పేసి ఆ ఫంక్షన్ పేరు పెట్టుకుంటా. దానిలోకి నేను ARRని పాస్ చేస్తా. ARRని పాస్ చేసినప్పుడు నేను ఇది క్రియేట్ చేసుకోవాలా లేదా, ఇది ఒక స్టాటిక్ నుంచి కాల్ అవుతుంది కాబట్టి ఆ ఫంక్షన్ కూడా నాకు స్టాటిక్ కావాలి. చేంజ్ అరే వాల్యూస్ ఇదేం తీసుకుంటుంది, ఇంట్ ఆఫ్ ARR. సో దాన్ని నేను A అని పెట్టుకుంటా. ఇప్పుడు నేను A ఆఫ్ వాయిడ్ అని చెప్పేసి ఏం పెట్టలేదుగా, వాయిడ్ అని చెప్పేసి పెట్టుకుందాం. ఇప్పుడు A ఆఫ్ నేనేం మారుస్తానంటే A ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1000 పెట్టేసుకుంటా. అంతే, ఇంకేం చేయను ఇక్కడ. ఇవన్నీ తీసే. సో ఇక్కడ నేనేం జరుగుతుందంటే ఫస్ట్ అరే అనేది డిక్లేర్ చేసా, అరే అనేది ఇనిషియలైజ్ అయింది. ఒక ఫంక్షన్ కాల్ చేసా, ఆ ఫంక్షన్ లోపల A అని చెప్పేసి ఒక అరేలా తీసుకున్నాను, సేమ్ అరేని అలా తీసుకున్నా. దాని యొక్క ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని మార్చేసా, A ఒక ఇండెక్స్ వాల్యూని మార్చేసా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది లేకుండా ప్రింట్ చేస్తే మనం, ఇది కమెంట్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు యాజ్ ఇట్ ఈజ్ ఆ వాల్యూలన్నీ ప్రింట్ అయిపోతే నేను ఏం చేస్తానంటే ఒక లైన్లో ప్రింట్ చేసేసుకుంటా ఇలాగా. సో నేను ఇది క్లియర్ చేసేసుకొని చూడు 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ అలా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయి బికాస్ ఆఫ్ దిస్ ఫర్ లూప్ అండ్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తే నాకు ఏమైనా చేంజ్ అవుతుందా? అప్పుడు నా అరే ఆఫ్ ఇవేవైతే ఉన్నాయో ఫస్ట్ వాల్యూ అరే ఆఫ్ A ఆఫ్ 0 అంటే ఏంటి, ఫస్ట్ వాల్యూగా. అది నేను ఏది మారుస్తున్నా, అరేలో మారుతుందా లేదుగా. సో మారుతుందా లేదా అనేది నా క్వశ్చన్.
మీకు అంత సస్పెన్స్ ఎందుకు, నేనే రన్ చేసి చూపిస్తాను. నా ఆన్సర్ ఏంటంటే మారుతుంది. చూసారా మారిపోయింది. ఎందుకు మారింది బ్రో, ఎలా మారింది బ్రో అంటే, మనకి జావాలో కాల్ బై రెఫరెన్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ అనేది ఉండదు అని చెప్పేసి నేను చెప్పా. కాల్ బై వాల్యూ అప్పుడు బేసిక్గా ఏంటంటే, నువ్వు ఒక ఇంటిజర్ని పంపించుకో, ఆ ఇంటిజర్ వాల్యూ మారదు. ఎందుకంటే అది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన చేయి దాటిపోయిందని చెప్పేసి చెప్పేగా. కానీ ఇక్కడ అరే ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ రెఫరెన్స్, వేరియబుల్, ఇట్ ఈస్ అ రిఫరెన్స్ డేటా టైప్. రిఫరెన్స్ అంటే మనకి అరే టు అరే మొత్తం పాస్ అయిపోదు, అరే ఒక రిఫరెన్స్ పాస్ అవుతుంది అంతే. అంటే ఈ అరే అనేది మనకి సమ్ టైప్ ఆఫ్ బిగ్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇట్స్ లైక్ అ క్లాస్లో స్టూడెంట్స్ అలా పాస్ అయిపోరుగా. క్లాస్లో స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఏదో ఒకటి పాస్ అవుతుందో లేదా ఏదో ఒకటి, జస్ట్ ఒక రిఫరెన్స్. అందులో నుంచి నేను ఒక స్టూడెంట్ వాల్యూని మార్చేస్తే యాక్చువల్గా ఉన్న స్టూడెంట్ వాల్యూ కూడా మారిపోతుంది. ఓకేనా, యాక్చువల్గా ఉన్న స్టూడెంట్ వాల్యూ కూడా మారిపోతుంది బికాస్ ఇట్ ఈస్ అ రిఫరెన్స్ డేటా టైప్. ఎలా తెలుస్తుంది బ్రో మాకు ఏం రిఫరెన్స్ కాదు అని చెప్పేసి అన్నీసి అనుకుంటుంటారు. ఏం లేదు, ఏవైతే నార్మల్ వేరియబుల్స్ ఉన్నాయో స్ట్రింగ్, క్యార్, ఇవన్నీ ఇంట్, ఫ్లోట్, డబుల్, బూలియన్, ఇవన్నీ కాల్ బై వాల్యూ టైప్. అంటే అవి జస్ట్ రిఫరెన్స్ కాదు, డైరెక్ట్గా పాస్ అయిపోతాయి అన్నమాట. కానీ ఇవి కాల్ బై రిఫరెన్స్ టైప్ ఆఫ్ రిఫరెన్స్ డేటా టైప్స్. అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, క్యూస్, ఇలా డేటా స్ట్రక్చర్, ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ అంతే ఎక్సెప్ట్ స్ట్రింగ్ కూడా ట్రై చేశాను. స్ట్రింగ్ అయితే వాల్యూ అనేది మారలేదు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకేనా, జస్ట్ మీకు చెప్పాలని చెప్పేసి చెప్పాను. అండ్ ఎలా పాస్ చేసాం మనం, ఇంట్ అని చెప్పేసి ఇలా పాస్ చేసాం. ఒకవేళ ఫర్ సపోజ్ నేను రిటర్న్ ఏ చేస్తే ఇక్కడ నేను ఏం పెట్టుకోవాలి, ఇంటో ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఒక అరేని రిటర్న్ చేస్తున్నా. అరే టైప్ ఏంటి, ఇంటిజర్ అరే కదా. సో ఇలా చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ వర్క్స్ ఇన్ అరేస్ ఆఫ్ జావా. ద చేంజెస్ మేడ్ టు అరే, ఇంకో చూడండి ఇక్కడ రాసింది, చేంజెస్ మేడ్ టు అరే ఇన్సైడ్ ద ఫంక్షన్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ అరే బికాజ్ ఇట్ ఈస్ అ రెఫరెన్స్ డేటా టైప్. అది మీరు మీ బ్రెయిన్లో పెట్టుకోవాలి. అదే C++లో అయితే మనం పాయింటర్స్లా పాస్ చేస్తాం, వి పాస్ అడ్రస్. అందుకే అక్కడ కాల్ బై రెఫరెన్స్ కాన్సెప్ట్ అనేది ఉంది, ఇక్కడ లేదు. నెక్స్ట్ స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ అనేది ఒక చిన్న వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది డెప్త్గా అయితే నేను పైన చెప్తాను. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే బ్రో, మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్ అనేది ఎంత స్పేస్ తీసుకుంటుంది, ఎంత స్పేస్, ఎంత మెమొరీ, ఎంత స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది మన కంప్యూటర్లో అనేది స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. ద అమౌంట్ ఆఫ్ మెమొరీ రిక్వైర్డ్ బై అన్ అల్గరిథం. ఎంత మెమొరీ యూజ్ చేస్తుంది. ఇప్పుడు మనం 1 crore నెంబర్స్ ప్రింట్ చేయాలి అని చెప్పేసి చెప్పాం. ఇప్పుడు 1 crore నెంబర్స్ ప్రింట్ అయినంత వరకు ఆ ఫంక్షన్, ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉండాలా లేదా? అంటే దానికి ఎంత మెమొరీ కావాలి, చాలా మెమొరీ అవసరం అవుతుంది అనమాట. ఆ మెమొరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది అంటే, జావాలో అయినా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా హీప్ అండ్ స్టాక్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని జరుగుతుంది. హీప్ మెమొరీ అని చెప్పేసి అంటారు. దాని గురించి నేను డెప్త్గా వెళ్ళి మీ బ్రెయిన్స్ని పాడు చేయాలనేసి అయితే అనుకోవట్లేదు నేను. బట్ బేసిక్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే బ్రో, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే నీ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఎంత మెమొరీని కన్జ్యూమ్ చేస్తుంది డ్యూరింగ్ రన్ టైం. నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎంత మెమొరీ, ఎంత ఎంబీలో కన్జ్యూమ్ చేస్తుంది అనేదే స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ వస్తేప్పటికి రన్ టైంలో ఎంత టైం పడుతుంది, అది మనం ఎలా డినోట్ చేస్తామంటే ఈ రెండింటిని, దీని నోటేషన్ వస్తేప్పటికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బిగ్ ఆఫ్ ఎన్ అని చెప్పేసి చెప్తామన్నమాట. బిగ్ ఆఫ్ ఎన్ అంటప్పటికి ఈ ఓ అనేది నోటేషన్, బిగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కాన్సెప్ట్ మొత్తం చదివితే అప్పుడు అర్థమవుతుంది మనకి. ఎన్ అనేది ఎంత టైం కాంప్లెక్సిటీ లేదా ఎంత స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పేసి చెప్తుంది. ఎన్ అనేసి ఉంటే లీనియర్, ఎన్ స్క్వేర్ ఉంటే మనకి స్క్వేర్ టైమ్ ఆఫ్ కాంప్లెక్సిటీ, ఎన్ లాగ్ ఎన్ ఉంటుంది, రైట్. సో అన్నిటికంటే బెటర్ ఏంటి, ఎన్ టైం కాంప్లెక్సిటీ, దాని తర్వాత ఎన్ లాగ్ ఎన్, దాని తర్వాత ఎన్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ ఎన్ కూడా ఉంటుంది. ఇవేంటంటే
ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు టూ ఫర్ లూప్స్ రన్ చేస్తున్నావు. ఫర్ లూప్, దీని లోపల ఇంకొక ఫర్ లూప్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఫర్ లూప్ జరిగినప్పుడు 5 టైమ్స్ కోడ్ రన్ అయింది. నెక్స్ట్ ఫర్ లూప్ జరిగినప్పుడు ఇంకొక 5 టైమ్స్ కోడ్ రన్ అయింది. సో 5 2 టైమ్స్, అంటే టైం అనేది డబల్ అయింది. సో టైం స్క్వేర్ అవుతుంది, n స్క్వేర్ కాంప్లెక్సిటీ అని చెప్పేసి అంటాము. ఇలా మల్టిప్లికేషన్ అయిపోద్ది టైం అనేది. సో ఫర్ లూప్కి O ఆఫ్ n, ఓకే, ఇంకొక ఫర్ లూప్కి O ఆఫ్ n, 2 ఫర్ లూప్లు కలిపి రన్ అవుతున్నాయి కాబట్టి O ఆఫ్ n స్క్వేర్. అదే ఫర్ సపోజ్ నీకు అసలు ఎటువంటి ఫర్ లూపు లేదు, ఏ లూపు లేదు అనుకో, అలాంటప్పుడు నీకేం జరుగుతుంది, O ఆఫ్ 1, నీ టైం కాంప్లెక్సిటీ అనేది O ఆఫ్ 1. అంటే నువ్వు జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అన్నావు అనుకో, అక్కడ ఏం టైం కాంప్లెక్సిటీ లేదుగా, నీ కోడ్ అనేది n టైం రన్ అవ్వాల్సిన అవసరం లేదుగా. అక్కడ నీ కోడ్ అనేది జస్ట్ ఒకసారి రన్ అయితే చాలు, పైనుంచి కింద వరకు అయిపోయింది. నీ కోడ్ అనేది n టైమ్స్ రన్ అవ్వాలంటే O ఆఫ్ n, నీ కోడ్ అనేది n స్క్వేర్ టైమ్స్ రన్ అవ్వాలంటే O ఆఫ్ n స్క్వేర్, నీ కోడ్ అనేది O ఆఫ్ 2n టైమ్స్ రన్ అవ్వాలంటే O ఆఫ్ 2n, నీ కోడ్ అనేది n log n టైమ్స్ రన్ అవ్వాలంటే n log n. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది అనమాట. బేసిక్ డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ బై అన్ అల్గోరిథం టు రన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ. దీని గురించి అయితే డెప్త్గా మీరు నేర్చుకోవచ్చు. నేను రిసోర్సెస్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ స్వరూప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ స్వరూప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్సులో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్, మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడ్వేస్ స్వరూప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.